ప్రతినిత్యం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అమ్మవారిని కనుక నమ్మారా, ఆవిడిచ్చే ఆస్తులు పాస్తులు వెలకట్టలేనివి. అందరూ కూడా డబ్బు కోసం చేస్తుంటారు. డబ్బు అనేది ఇక్కడ ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఆరోగ్యం, ఐశ్వర్యం అంటే ఏంటంటే చక్కగా తిన్నది అరగటం, మళ్ళీ పొద్దున్నే లేచి మనం పని చేసుకోవడం అనేదే ఇక్కడ మనకు పురాణాల్లో, వేదాల్లో చెప్పారు. కానీ అందరికీ కూడా ఎన్నో కోరికలతోటి మనం ఈ పూజలు చేస్తున్నాం. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవుతాయని ఎక్కడా కూడా రాసి లేవు. ఏంటంటే మనకి ఈరోజు అమ్మవారి దయ వల్ల మనం లేచామా, శుభ్రంగా తిన్నామా, తిన్నది అరిగిందా, నలుగురితో శుభ్రంగా ఉన్నామా అన్నదే మనకు అమ్మవారిచ్చే ఐశ్వర్యం. కానీ అందరూ కూడా కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి పూజలు చేస్తున్నారు. అవి ఎక్కడో ఈ పూజల వల్ల ఆ ఫలితాలు వస్తాయని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పబడలేదు. కాబట్టి చక్కటి మంచి కోరికలు కోరుకోండి, అన్నీ కూడా సిద్ధిస్తాయి. మన బతుకమ్మ పండుగలో రెండో